న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూల స్తంభాలుగా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల పునాదులు ధ్వంసమవుతున్నాయని జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి వెన్నరాజు అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకై జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో మహనీయుల మహోత్సవంలో భాగంగా రాజ్యాంగ రక్షణ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోరుగు కృష్ణస్వామి, యాస శ్రీనివాస్, బందెల హరీష్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ అంబేద్కర్ సెంటర్లో ఈరోజు రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రికను సంఘం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల దేశ ఆర్థిక స్వావలంబనకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఏప్రిల్ 2న అలంపూర్, గద్వాల్లో ప్రారంభమై అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి ఏప్రిల్ 8న గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్లో ముగుస్తుందన్నారు. ఈ ముగింపు సభలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులు, మైనార్టీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాస శ్రీనివాస్, అక్కన్నపేట మండల అధ్యక్షులు బందెల హరీష్ బాబు, హుస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం సదానందం, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల సోషల్ మీడియా సెక్రటరీ నోముల బాలయ్య, జిల్లా నాయకులు సావుల వెంకటస్వామి, మండల ఉపాధ్యక్షులు బోరుగు సతీష్, హుస్నాబాద్ టౌన్ ప్రధాన కార్యదర్శి మెండే వెంకటస్వామి, అక్కన్నపేట మండల కార్యదర్శి జల్ల రమేష్, హుస్నాబాద్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ కొల్లపల్లి వినోద్, మామిడి శేఖర్, సంస్కృతి జిల్లా నాయకులు మ్యాదర స్వామి, బత్తుల సాయికిరణ్, గ్యాడం రమేష్, బందెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అలంపూర్ నుండి స్టార్ట్ అయి రాజ్యాంగ రక్షణ యాత్రలు ఉమ్మడి 10 జిల్లాలలో మరి రాష్ట్రమంతటా విజయవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కపట నాటకానికి తెరలేపి ఒక కుళ్ళు రాజకీయాలను చేస్తున్నటువంటి బీజేపీని మట్టు కల్పించాలనే ఉద్దేశంతో దళిత బహుజన శక్తులంతా కలిసి ఈ రాజ్యాంగ పరిరక్షణను రక్షించుకోవాలని చెప్పి ఈ యాత్రను మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ జాతీయ మాల మహానాడు అధ్యక్షులు గౌరవ పెద్దలు అద్దంకి దయాకర్ గారి నేతృత్వంలో, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి నాయకత్వంలో ఈ యాత్ర కొనసాగింపులో భాగంగానే ఈరోజు హుస్నాబాద్లో, అక్కన్నపేట 2 ఉమ్మడి మండలాలలో ఈ కార్యక్రమాన్ని కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటువంటి ప్రక్రియను కేవలం 70 సంవత్సరాలు గడిచిన ఎవరు కూడా రాజ్యాంగాన్ని ముట్టుకోలేదు. మరి ఒక ప్రయత్నం, ఒక ధైర్యం చేసేటువంటి ప్రయత్నం ఈ కుట్రబాజు మోడీ ప్రభుత్వం చేస్తుంది. అతను కుట్రలను తిప్పికొట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత దళిత బహుజనులు అందరిపైన ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ 8వ తారీఖు మేడ్చల్ జిల్లాలో ఉంటుంది. అక్కడికి దళిత గిరిజన బహుజనులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని మారుస్తానని మతవాదులు, మనువాదులు చేసే కుట్రలను తిప్పికొట్టేందుకే ఈ రాజ్యాంగ రక్షణ దీక్షలు చేపట్టడం జరుగుతుంది. దీనికి దళిత బహుజన మేధావులు అందరూ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ మాల మహానాడు అద్దంకి దయాకర్ అన్న ఆధీనంలో, పిల్లి సుధాకర్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ ఆధీనంలో రాష్ట్ర నాయకులు అందరి పిలుపు మేరకు ఇవాళ అక్కన్నపేట, హుస్నాబాదు అన్ని మండలాలు కలిసి ఇక్కడ పత్రికా ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా రాష్ట్ర నాయకులు మా వెన్నరాజు గారు వచ్చి ఇక్కడ మాతో